ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్ల నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు. మీ తాటాకు చెప్పులకి ఎవ్వడు భయపడేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం. కానీ మీరు వెళ్లే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో, ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్ని చూస్తున్నారు. అఫీషియల్స్ ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈ రోజు తిరుపతి గాని, రాజంపేట గాని, నగిరిలో గాని ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి, అక్రమ లిక్కర్ వెళ్లేదానికి, అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళైతే భద్రంగా పెట్టుకుని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. కోర్టుకు వెళ్తాం, కోర్టు మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుని బయటకు వస్తాం. 7 ఇసుక లారీలు పట్టుకున్నారు నగిరి కాన్స్టిట్యున్సీలో. పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది. వాళ్ళ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదో అంటే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు యథాయాచిగా చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇవాళ దొరికారు, నగిరి కాన్స్టిట్యున్సీలో దొరికారు. ఎక్కడి నుంచి, రాజంపేట నుంచి, చెయ్యూరు నుంచి ఇసుక ఎత్తుకోవాలి డైరెక్ట్ గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు. పోలీసులు చాకచక్యంతో 7 వేల టిప్పులు పట్టుకున్నారు. పట్టించిందే మేము చేస్తామంటే దొంగ పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ. అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై రుద్దే ప్రయత్నం చేస్తా ఉంది. ఆమె అంటా ఉంది నగిరి కాన్స్టిట్యున్సీలో బాను ఒక్కరోజు కూడా తిరగలేదు, తప్పించలేదు అని చెప్పే మాట అంటా ఉంది. అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో. ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో. రోజు నా ఫోటోలు ఉంటాయి. ఈ ఊర్లో తిరిగాడు, ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు, ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు, ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది. శంకుస్థాపనలే కాదు, ఓపెనింగ్ చేసిన రోడ్లు ఇవాళ దాదాపు 100 పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదానికి రోడ్లు, వేసిన రోడ్లు కానీ, పెట్టిన లైట్లు కానీ, తవ్విన కాలువలు కానీ, ఇచ్చిన నీళ్లు కానీ, కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇవాళ నువ్వు మొహం చెల్లక ఊరి మీద తిరగట్లా, నీకేం విషయాలు తిరగట్లేదు అనుకుంటా. నువ్వు లోపాన్ని మా మీద తిట్టా నువ్వు అసలుకి. ఇంకోటి నువ్వు అన్నావు ఇసుక లారీకి నీకు సంబంధం లేదని. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వాళ్ళకి ప్రమాణించి, నీకు కానీ, మీ అన్నలకు కానీ, నీ మూడు కానీ సంబంధం లేదని ప్రమాణించి నేను చేస్తా. నువ్వు చెప్పు టైం, నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ, అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ,
ఏదన్నా కూడా నాకు సంబంధం లేదు, నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా ఆడే టైంకి. నీలో ఉన్న నిశ్శబ్దత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడటం కాదు, ఏదంటే అది మాట్లాడటం కాదు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని, అబద్ధాలు కూడా నిజం చేద్దాం అని చెప్పి ఎవరో ఉన్నావు. కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాని కోసం పోరాడిన పాపాన్ని పోలే. నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె కొంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు. చెన్నైలో కానీ, హైదరాబాద్ లో కానీ, నగిరిలో కానీ, ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు. అది నీ ఇవాళ పరిస్థితి. జనాలకు కూడా తెలుసు, ఇసిగిపోయారు నీతో. నువ్వు చేసే చేష్టలు కానీ, హావభావాలు కానీ, ఎక్కిలి చేష్టలు. అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి. ఇంకనైనా పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లేసినట్టు, మిమ్మల్ని చేత్కరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు. ఏంటి అసలుకి ఏమైనా ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా? లేకపోతే ఏదో చూపించుకోండి, ఎక్కడ హాస్పిటల్ పోయి, మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా, నువ్వు ఈ బాస్ అందరూ పోయి హాస్పిటల్ చూపించుకోండి. ఆయన అంటాడు నాకు మీడియానే లేదంటాడు. అంటే జనాలని వాళ్ళ మొహం మీద అవహేళన చేసే క్యారెక్టర్స్ మీరు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ని మీరు శంకిస్తున్నారు, వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, పబ్లిక్ ని ఇన్సల్ట్ చేస్తారు మొహం మీద. నాకు ఎలాంటి మీడియా లేదంటాడు. ఇంకా దీనికన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. ఆయన గురించి ఎంత తప్పు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షి ఏంటి, సాక్షి ఛానల్ ఏంటి, సాక్షి పేపర్ ఏంటి, అయినా కూడా అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే రూపం చూడదన్నట్టుగా వీళ్ళు వ్యవహారం నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఇవాళ కూడా పోలీసులకు కూడా డైరెక్ట్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరిని స్పేర్ చేయడానికి వీలు లేదు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఇంతే టైట్ గా పెట్టాలి. పోయే ప్రతి లారీ, ఇసుక స్మగ్లింగ్ లారీని పట్టుకోవాలి. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు. ఎనీబడి అంటే ఎవరు స్మగ్లింగ్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. నువ్వేదో డ్రామాలు చేస్తే అది సరిపోదు. తప్పు చేసినోడు జైలుకి వెళ్లాల్సిందే. నువ్వైనా, నేనైనా, ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్లాల్సిందే.